తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందని కాంగ్రెస్ డోర్లు తెరిచినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి చాలా రోజులైంది. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నారని అప్పట్లో చెప్పారు. కానీ ముగ్గురంటే ముగ్గురే హస్తం పార్టీలో చేరారు. ఎందుకు కాంగ్రెస్ లో చేరడానికి గులాబీ ఎమ్మెల్యేలు ముందుకు రావట్లేదు? లోక్సభ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కారు దిగిపోతారని రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ చేశారు. చాలా మంది తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. కనీసం 25 మంది అయినా చేరతారని, వీలైనంత ఎక్కువ మందిని కాంగ్రెస్ లో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని రేవంత్ ప్లాన్ వేశారు. 3-4 బీఆర్ఎస్ నేతలు హస్తం పార్టీలో చేరగానే మిగతా ఎమ్మెల్యేలంతా క్యూ కడతారని అంతా అనుకున్నారు. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ 3 ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దానం సికింద్రాబాద్ ఎంపీగా నిలబడడానికి, కడియం తన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కోసం పార్టీ మారారు. ఇక పొంగులేటి తనకు రాజకీయ గురువు కావడంతో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరారు. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభలో 15 మంది దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సడన్ సర్ప్రైజ్ గా వచ్చి జాయిన్ అవుతారని అన్నారు. కానీ అలాంటి అద్భుతమేమీ జరగలేదు. ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ లో చేరికలు ఇక ఆగిపోయినట్టే అనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాతే ఏవైనా ఉంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు దక్కుతాయనే దానిపై చేరికలు ఉండే ఛాన్స్ ఉంది. బీజేపీకి మెజారిటీ స్థానాలు దక్కితే తెలంగాణలో రాజకీయం మారుతుందన్న టాక్ ఉంది. అందుకే ముందే తొందరపడి కాంగ్రెస్ లో చేరడం మంచిది కాదని భావిస్తున్నారు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ లో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఆ పార్టీలోనూ అంతగా యాక్టివ్ గా లేరు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించే ఆలోచన కూడా చేయట్లేదు. పైగా కొందరు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచే 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తారని కేసీఆర్ మాట్లాడినా ఆ గారడీ మాటల్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని వచ్చిన కామెంట్స్ కి చెక్ పెట్టడానికి రేవంత్ ఈ మైండ్ గేమ్ మొదలు పెట్టినట్లు అర్థమవుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి కాంగ్రెస్ లేదా బీజేపీలోకి దూరాలని చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది.